హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. ఉదయం హడావిడి లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా కేవలం 15 నిమిషాల్లో బియ్యం పిండితో ఊతప్పాన్ని తయారు చేసుకోవచ్చు. టుడే రెసిపీ ఈజ్ బియ్యం పిండితో ఊతప్పం. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. ముందుగా రోటిలో అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చిని వేసి మెత్తగా దంచుకోవాలి లేదా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒక బౌల్లో 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ పెరుగుని వేసి మిక్స్ చేసుకోవాలి. అవసరానికి సరిపడా వాటర్ని వేసి కలపాలి. ఇక్కడ నేను 1 కప్ బియ్యం పిండికి 1/2 కప్ పెరుగు, 1 కప్ వాటర్ని వేసి కలుపుకోవాలి. అప్పుడు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అందులో రోటిలో మెత్తగా దంచుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను, చిన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ను, తురుముకున్న 1 కప్ క్యారెట్ను, చిన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ టమాటాను వేసి కలపాలి. ఇందులో మళ్ళీ నీళ్లు వేయాల్సిన అవసరం లేదు. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసి ఒకసారి కలుపుకొని చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసి ప్లేట్ని మూసి 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. 10 నిమిషాలు నానబెట్టుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఆ క్లిప్ డిలీట్ అయిపోయిందండి. ఇక్కడ మనము ఇన్స్టాంట్గా చేస్తున్నాం కాబట్టి బేకింగ్ సోడా వేసుకోవడం వలన టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం ఊతప్పం చేయడానికి మరో పక్క నాన్ స్టిక్ ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బ్రష్తో అప్లై చేసుకొని కొద్దిగా నువ్వులని చల్లుకోవాలి. నువ్వులు చిటపటమన్నాక ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఊతప్పంలా వేసి సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. 2 గరిటెలంతా పిండిని తీసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకొని దాని మీద లిడ్ని క్లోజ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఊతప్పం ఒకవైపు కాలాక మరోవైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. చూడండి ఊతప్పం 2 వైపులా ఎంత చక్కగా కాలిందో. ఇప్పుడు వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే ఇంకొక ఊతప్పం చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక దాని మీద 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి బ్రష్తో స్ప్రెడ్ చేసుకొని నువ్వులని స్ప్రింకిల్ చేసుకోవాలి. నువ్వులు చిటపటమన్నాక 2 గరిటెల పిండి బ్యాటర్ని తీసుకొని సమానంగా స్ప్రెడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఒకవైపు టర్న్ చేస్తే ఎంత చక్కగా కాలిందో. ఇలాగే మరొక వైపు కాల్చుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీనికి కాంబినేషన్ ఆనియన్ చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా బాగుంటుంది. ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఫీడ్బ్యాక్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.